ప్రైజ్ ది లార్డ్. సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ ద్వారా పరిశుద్ధుల ఆదర్శ జీవితాల్లో మాతృమూర్తి సెయింట్ మదర్ తెరేసా జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, మదర్ తెరేసా ఒక మహోన్నత మూర్తి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఉన్నత లక్ష్య సాధనకు తన ప్రయాణము ఆపుకొని బాటసారి. ఆమె జీవితం భావితరాలకు ఒక ఉత్తేజం కలిగిస్తుంది. ఆమె నిస్వార్థ జీవి, మతాతీతురాలు, ప్రేమతత్వానికి క్రియాస్వరూపం ఆమె. ఆంధ్రదేశంలో అడుగుపెట్టి అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అన్నమాట, హైదరాబాదు మరి ఆంధ్రదేశం కలిసి ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి సత్కారం అందుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి సత్కారాన్ని అందుకుంది. ఆమె జీవితం దయకు సంకేతం. ఎల్లప్పుడూ దయ, కరుణ, జాలి ఇవే. అందుకని ఆవిడ విశ్వమాత అయింది. ప్రపంచానికే సేవకు ఆదర్శమూర్తి అయింది. తన అతి వృద్ధాప్యంలో కూడా అలుపెరుగుని సేవ చేసి 87 సంవత్సరాల 1 నెల 22 రోజులు ఈ భూమిపై ఆదర్శమూర్తిగా వెలుగొంది క్రీస్తు ప్రభుని పిలుపు మేరకు 5/9/1997 అంటే సెప్టెంబర్ 5, 1997 రాత్రి 9:20 ఆ క్రీస్తు ప్రభుని చేరుకొని స్వర్గస్థురాలైంది. ఇక్కడ మరి సెప్టెంబరు 5న ఉపాధ్యాయురాలుగా జాయిన్ అయింది. సెప్టెంబర్ 5న మళ్ళీ స్వర్గస్థురాలైంది. విశేషం ఏమంటే ఆమె యుగోస్లావియా దేశంలో పుట్టి భారతదేశానికి వచ్చి మొట్టమొదటిగా ఒక ఉపాధ్యాయునిగా సేవకు పూనుకున్నది, ఉపక్రమించింది. అదే ఉపాధ్యాయ దినోత్సవం నాడు, సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాడు, అనగా సెప్టెంబర్ 5న ఆమె క్రీస్తు ప్రభుని చేరుకొని స్వర్గస్థురాలైంది. అది గొప్ప విశేషం. ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ఉపాధ్యాయుగా జాయిన్ అయ్యి ఉపాధ్యాయుల దినోత్సవం రోజునే మరి స్వర్గస్థురాలైంది. ఆ పుణ్య దినాన్న ధన్య మరణం పొంది యావత్ ప్రపంచాన్ని కదిలివేసింది. మదర్ భౌతిక కాయాన్ని ప్రపంచ నాయకుల దర్శనార్థం సుమారు 8 దినములు ఉంచినారు. 8 రోజులు ఉంచారు ప్రపంచం అంతా వచ్చి చూడటానికి. మరి ఆ భౌతిక కాయాన్ని, శరీరాన్ని 8 దినాలు ఉంచినారు. ఆ మహాతల్లి పరమ పవిత్రమైన భౌతిక కాయాన్ని ప్రపంచ దేశాది నేతలెల్లరూ ఏరులై పారుతో శోక సముద్రంలో మునిగి ఆ తల్లికి నివాళులు అర్పించారు. ఇంతటి ఘనత ఇంతవరకు ఏ సామాన్య వ్యక్తికి కూడా జరగలేదు, ఎవరికి జరగల. ప్రపంచమంతా ఆ మహాతల్లికి కన్నీటి వీడ్కోలను ఇచ్చారు. కన్నీటితో మరి విశ్వమాత ఆ తల్లి మరి భౌతిక కాయం వెళ్ళిపోతుంటే శోక సముద్రంలాగా అయిపోయింది ఆ ప్రదేశం అంతా. ఆమె సేవలను వాటికన్ సిటీ గుర్తించింది. ఇటలీలోని వాటికన్ సిటీ గుర్తించి ఆర్సిఎం అంటే రోమన్ క్యాథలిక్ మిషన్ మత క్రైస్తవాధిపతి నేత అయినటువంటి పోపు గారు ఆమె పవిత్రత, అద్భుత శక్తిని గుర్తించి అక్టోబర్ 19, 2003 సంవత్సరంలో ఆమెను బ్లెస్డ్ మదర్ తెరేసాగా, అనగా పునీతురాలుగా ప్రకటించారు. 19/10/2003 పోపు గారు ఆవిడ పునీతురాలుగా ప్రకటించారు. ఒక వ్యక్తిని పునీతునిగా
లేదా పునీతురాలుగా ప్రకటించాలంటే ఆ వ్యక్తిలో కనీసం 2 అద్భుతాలైన వారిలో రోమన్ వాటికన్ సిటీ గుర్తించాలి. కనీసం 2 గుర్తిస్తే వాళ్ళని పునీతుల సరసన చేరుస్తారు. అలాంటి 2 అద్భుతాలు కూడా మదర్ ద్వారా నెరవేరాయి. ఒకటి, ఆమెను ప్రార్థించిన వ్యక్తికి ఏ మందు వాడకుండానే క్యాన్సర్ వ్యాధి నయమైంది. ఒకటి ఏంటంటే, ఎలాంటి క్యాన్సర్ వ్యాధి ఎలాంటి మందులు వాడుకోకుండా ఆమె ప్రార్థిస్తే మరి క్యాన్సర్ వ్యాధి నయమైపోయింది. ఎంత అద్భుతం! మరి రెండవది ఏంటంటే, ఆమె ప్రార్థించడం ద్వారా మరణం నుండి ఒక వ్యక్తి బయటపడ్డాడు, చనిపోయిన వ్యక్తి బ్రతికాడు. ఇది రెండవ అద్భుతం. ఈ మధ్యకాలంలో ఈ రెండింటిని గుర్తించినట్లు వాటికన్ మహాసభ తెలియజేసింది. ఈ వార్తను దినపత్రికలలో కూడా ప్రచురించారు. అందువలన 2016 మే నెలలో ఆమెకు పోపు గారు పునీతుల పట్టాను ఇస్తూ ఆమెను పునీతుల సరసన చేర్చుకున్నారు. కావున ఆ మహోన్నత మూర్తిని ప్రపంచమంతటా పునీతురాలుగా గుర్తించింది, ఆదర్శమూర్తిగా కొనియాడబడుతుంది. నేడు ప్రపంచమంతటా జాతి, మత, కుల, వర్గ భేదం లేకుండా ఆమె స్వరూపాలను పెట్టుచు ఆమెను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎక్కడైతే సేవా సంస్థలు ఉన్నాయో, హాస్పిటల్స్ కానీ మరి ట్రస్ట్లు కానీ ఏవైతే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మదర్ తెరేసా స్వరూపాన్ని పెట్టి ఆవిడని ఆదర్శంగా తీసుకుని ఆవిడ చేసిన సేవను గుర్తు చేసుకుంటూ ఆవిడలాగానే సేవ చేస్తూ తరిస్తూ ఉంటారన్నమాట. చూసారా ప్రియ క్రైస్తవ సహోదరులారా? అందువల్లనే ఆ కారణం చేత మేము కూడా గుడివాడ పట్టణంలో, మన గుడివాడ పట్టణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల పార్కులో మేము ఒక కమిటీగా ఏర్పడి దానిలో నేను సెక్రటరీగా ఉన్నాను. మదర్ తెరేసా స్వరూపాన్ని మరి అక్కడ ఏర్పాటు చేసి అప్పటి కేంద్ర మంత్రి అయినటువంటి పనబాక లక్ష్మి గారి చేత మేము ఆవిష్కరించాము. అది గొప్పగా చెప్పుకుంటున్నాము. కావున మీరు దానిని సందర్శించి నిజాలు తెలుసుకొనవచ్చును. గుడివాడ పట్టణంలో మరి చూడండి, ఎవరెవరవయ్యా మా కమిటీ సభ్యులు అంటే, ఇంటి సాముదాస్ మాస్టర్ గారు, ఏలేటి విలియం జోషి మాస్టర్ గారు, సిల్వెస్టర్ జక్రయ్య మాస్టర్ గారు, వీరాబత్తిన జీవరత్నరాజు మాస్టర్ గారు, మరి మొదలగు వారంతా మేమంతా కూడా కమిటీ సభ్యులుగా ఏర్పడి మరి అక్కడ ఈ మదర్ తెరేసా స్వరూపాన్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. పార్కును సందర్శించిన ప్రతి వారు ఆమెను ఆదర్శంగా తీసుకుంటారని ఆశతో అక్కడ మదర్ తెరేసా స్వరూపాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆమె జన్మదినాన్ని మరియు స్వర్గస్థురాలైనటువంటి దినాన్ని గుర్తుంచుకుంటూ ఆ రోజున పేద ప్రజలకు బియ్యము, దుప్పట్లు, చీరలు వగైరా మాకు తోసినంత మేము సేవ చేస్తూ అందిస్తున్నాము. ఆ స్వరూప శిలా ఫలకాలపై కమిటీ సభ్యుల పేర్లు, దాతల పేర్లు కూడా ఇప్పటికీ ఉన్నాయి, చూడొచ్చు. ఎవరైనా వెళితే ఆ గుడివాడ పార్కులో ఆ మదర్ తెరేసా విగ్రహం కింద మరి ఈ పేర్లన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన సహోదరులారా, మాకు చాలా సంతోషం. అది చూడగానే మాకు ఆనందం, సంతోషం. దాన్ని ఎంతో శ్రమించి మేము పట్టుదలతో ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికి కూడా మరి ఆ పార్కులో మేము ఆ స్వరూపాన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. మదర్ పుట్టింది యుగోస్లేవియాలో అయినా పెరిగింది భారతదేశంలో. అందుకే ఆమెకు భారతదేశం పౌరసత్వం ఇచ్చి అత్యుత్తమ భారతరత్న బిరుదునిచ్చి భారతదేశపు ముద్దు బిడ్డగా, మంచి పుత్రికగా గుర్తించింది. యుగోస్లేవియా దేశంలో పుట్టినప్పుడు కూడా భారతదేశం ఆవిడకి పౌరసత్వం ఇచ్చింది, భారతదేశం యొక్క ముద్దు బిడ్డగా గౌరవించింది. భారతరత్న అత్యున్నతమైనటువంటి బిరుదు, భారతరత్న బిరుదు ఆవిడకి ఇచ్చారు. ఆమె గుర్తింపు కోసం, గౌరవాల కోసం, కీర్తి కోసం ఏ పని చేయరా. ఎంతటి గుర్తింపు పొందినటువంటి ఆవిడ ఆ గుర్తింపుల కోసమని ఎలాంటి పని కూడా చేయలేదు. ఆమెకు స్వార్థం లేనే లేదు. అయినా ఆమె సేవలను గుర్తించి ప్రపంచం ఏనోళ్ల పొగిడింది. ఎన్నో డిగ్రీలు, బహుమతులు, గుర్తింపులు ఇచ్చింది. ఆమె చేసే సేవతో పోలిస్తే అవన్నీ చిన్నవే.
కొంతమంది డిగ్రీల వల్ల బిరుదుల వల్ల రాణిస్తారు, కానీ మదర్ వల్ల ఆ డిగ్రీలు బిరుదులే రాణించాయి, వన్నీ తెచ్చుకున్నాయి, ఆ డిగ్రీలే వన్నీ తెచ్చుకున్నాయి. అలాంటి మహోన్నత మూర్తి మదర్ తెరేసా. మనిషి జన్మకు సార్థక్యం ఏమిటి? పరోపకారార్థం ఇదం శరీరం అని కదా అంటారు. పుట్టుకతో ఎవరో మహనీయులు గారు అహర్నిశలు నిస్వార్థంగా శ్రమిస్తేనే మానవులు మహనీయులు కాగలిగేది. కృషితో నాస్తి దుర్భిక్షం. దుర్భిక్షం దరిద్రం. కృషి చేస్తే మనలో ఉన్నటువంటి దరిద్రం అనేది పోతుంది. పట్టుదలతో కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడి పనిచేస్తే డబ్బు ధనం సంపాదించవచ్చు. ఆ డబ్బు ధనంతో మనకున్నటువంటి దరిద్రం అంతా పోతుందని అర్థం అన్నమాట. అందుకనే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహనీయులే అవుతారు అనే వాక్యం నిజం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహనీయులు అవుతారు. అందుకు దైవ భక్తి, క్రమశిక్షణ, సిద్ధాంతపరమైన జీవితం, పట్టుదల మరి అవసరం అవుతాయి. ఇవన్నీ మదర్ తెరేసాలో నిజమయ్యాయి. ఇవన్నీ కూడా మదర్ తెరేసాలో నిజమయ్యాయి. కాబట్టి అంతటి సేవ చేసిన పుణ్యాత్మురాలు మదర్ తెరేసా మన భారతదేశానికి వన్నీ తెచ్చింది. భారతదేశం ముద్దు పెట్టిగా వెలుగొనడం అనేది మనకెంతో సంతోషదాయకం.